ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హలో, వెల్కమ్ టు వీటీవీ. ఇవాళ న్యూస్ ఏంటనుకుంటున్నారా? సీఎం మన ఢిల్లీ సీఎం పై రాళ్ల దాడి చేసింది ఎవరో కాదు, సునక ప్రేమికుడు. అదేంటి సునక ప్రేమికుడు సీఎం మీద రాళ్ల దాడి చేయటం ఏంటనుకుంటున్నారా? ఇవాళ మన రాజధాని అయిన మన దేశపు రాజధాని అయిన ఢిల్లీలో సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన ఒక మనిషి ఆయన తీసుకొచ్చిన సమస్యలతో పాటు ఒక రాయి కూడా ఆయన జోబులో పెట్టుకొని వెళ్ళాడు. ఏంటని కట్ చేసి చూస్తే ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్ తర్వాత ఎప్పుడైతే సీఎం గారు బయటకు వచ్చారో అప్పుడు ఆ రాయితో ఆయన దాడి చేయడం జరిగింది. దేనికే అని వాళ్ళ అమ్మగారిని మనం ప్రశ్నిస్తే ఆయన చెప్పడం ధరం అయితే ఆయన ఒక సునక ప్రేమికుడు, అందువల్ల ఏదో నివేదిక ఇవ్వడానికని వెళ్ళాడని చెప్పారు. కానీ ఆయనేమో ఇలా రాయి దాడి చేసుకొని వచ్చాడు. ఎందుకు అసలు ఈయన చేయడానికి గల కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల. ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే స్ట్రీట్ డాగ్స్ అన్నింటినీ నిలుమించాలి, అసలు స్ట్రీట్లో ఏ డాగ్స్ ఉండకూడదని చెప్పి వాళ్ళు అంటం జరుగుతుంది సుప్రీంకోర్టు. దేనికి? స్ట్రీట్ డాగ్స్ వల్ల నష్టం ఏంటని మీరు అందరూ అనుకోవచ్చు. అర్ధరాత్రి పూట దొంగలు పడితే అయ్యి అడుగుతున్నాయి కదా, దాన్ని ఎందుకు తీసేయటం అనుకోవచ్చేమో. కానీ ఆ ఒక్కటే చూస్తున్నారు. మీరు అనుకోవచ్చు అదేంటి వాటిని తీయటం ఎందుకు, వాటి వల్ల మనకు మంచిగా జరుగుతుంది కదా, దొంగలు ఎవరైనా పడితే అరుస్తున్నాయి వాళ్ళని కరుస్తున్నాయి అనుకోవచ్చు. కానీ దానివల్ల నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే మన ఇంటికాడ చిన్నపిల్లలు చాలా మంది బయట ఆడుకునే వాళ్ళని చూసినా కానీ కుక్కలు అలానే కరవటం కూడా జరుగుతాయి. కొన్నిసార్లు పెద్ద వాళ్ళ మీద కూడా దాడి చేస్తే జరుగుతుంది విషయాలు మనం చాలా చూసాం. హైదరాబాద్లో కూడా చాలా జరిగినాయి, ఆంధ్ర తెలంగాణ చాలా ఈ స్టేట్స్లో కూడా చాలా జరుగుతున్నాయి. ఇలాంటిది మాత్రం ఎవరు పట్టించుకోరు. కొంతమంది అయితే మళ్ళీ సునక ప్రేమికులు మరి ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు. మన సదాగానే తీసుకుంది ఎగ్జాంపుల్గా. మొన్న ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశాడు ఏడ్చుకుంటూ, కుక్కలను అలా చేయకూడదు ఇదే రీజన్కి చెప్పి మాస్ వార్నింగ్ చేస్తారు, మాస్ మర్డర్ చేస్తారని ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే వీళ్ళందరికి సమాధానం ఇచ్చింది మన ఆర్జీవి గారు ఒకళ్ళే. కుక్క ప్రేమికులకి ఒక్కొక్కరికి వాతలు పెట్టినట్టు ఇచ్చారు సమాధానం. చూద్దాం, సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే మాత్రం వెనక్కి తీసుకున్నట్టు కనపడతలేదు. నిజమే, ఒకవేళ ఈ సునక ప్రేమికులు ఎవరైనా లేదు కుక్కల్ని తీయకూడదు, ఈ కుక్కలు మా రోడ్ల మీద మాకు ప్రశాంతంగా తిరగాలి, వాళ్ళని గడవాలి వీళ్ళు గడవాలి అని అనుకుంటే వీళ్ళందరికీ ఒక ట్యాక్స్ లాంటిది ఏదైనా ప్లాన్ చేయాలి. గవర్నమెంట్ ప్లాన్ చేసి ప్రతి ఒక్కటి ఎవరైతే కుక్కని తీసుకెళ్దాం వద్దు అంటారు చూసారా, వాళ్ళ మీద ఇంత ట్యాక్స్ అనేసి కుక్క సంరక్షణ అని ఒకటి పెట్టి, సునక సంరక్షణ పెడతాం, కుక్క అంటే మళ్ళీ బాగోదు, సునక సంరక్షణ అనేది ఒక లైన్ తీసుకొని ట్యాగ్ లైన్ పెట్టుకొని వాళ్ళకి ఇద్దాం. అప్పుడైతేనే వాళ్ళు ట్యాక్స్ కట్టిన డబ్బులతో కనీసం ఆ కుక్కర్ని మనకు వ్యాక్సిన్ చేయడానికైనా ఉండిద్ది, లేకపోతే కంట్రోల్ చేయడానికి ఏదో దానికి అడిషనల్గా ఏమైనా చేయడానికైనా ఉండిద్ది. అసలు ఏం చేసినా కానీ ఇప్పుడు మనం ఏం చెప్పలేము. రోడ్డు మీదకి ఒక పాప బయటకు వచ్చినప్పుడు ఆడుకోవటానికి మనం ఎవరైనా ఉంటే తోలుతారు, ఎవరు లేని సిచ్యువేషన్లు ఏంటి, దాని పరిస్థితి ఏం కావాలి? అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చింది కరెక్టో కాదో మీరు కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. మా వీటీవీ ఛానల్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటాము. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వీటీవీ. నమస్తే.